హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 1 వీక్ ఏం చేసామనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు కుదిరినప్పుడల్లా నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను. సో అదే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఫుల్గా స్వీట్ క్రేవింగ్స్ ఉండే, ఇంకేదో ఒకటి తినాలి అనిపిస్తుందంటే మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళారు. సో నాకు ఎంత మతిమరుపు అంటే, ఆల్రెడీ నేను అంతకు ముందు రోజే అనుకుంటాను ఇంట్లో ఐస్ క్రీమ్ చేశాను. అది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా కుదిరింది. సో చేసిన విషయం అయితే నేను మర్చిపోయాను. ఇంకా ఇక్కడైతే తినేసామన్నమాట. నాకు అది అమ్మకి పార్సిల్ తీసుకొచ్చిన తర్వాత అమ్మ గుర్తు చేసింది, ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది కదా, మళ్ళీ మీరు బయటికి వెళ్ళి మరీ తిన్నారు అని. సర్లే ఏమైందిలే, నెక్స్ట్ డే అయినా తినొచ్చు కదా అనుకున్నాము. ఈ మధ్య బయట తిండికి చాలా ఎక్కువగా అలవాటు పడిపోతున్నాము. మేమే కాకుండా మాతో పాటు పాపం దర్శిత్ని కూడా అలవాటు చేస్తున్నాము. కంట్రోల్ చేయాలి. సో అనుకుంటాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్గానే స్టార్ట్ అవుతుంది. బయటకు వెళ్దామా, ఏం తిందాము అన్నట్లు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆ 2 డేస్ తర్వాత అనుకుంటాను మా అపార్ట్మెంట్లోనే పెళ్ళి జరుగుతుంది అనమాట. సో ఇన్వైట్ చేశారు. దర్శిత్రా బయటకు వచ్చేసాం మేము. మీదే లేట్. లేట్ మీదే, మాదేం లేదు. అరే చెప్పులు వేసుకొని తిరుగుతున్నావు ఏంటి అక్క వాళ్ళ ఇంట్లో? చెప్పులు వేసుకొని తిరుగుతున్నావు ఏంటి? కిందేద్దాం దా. కిందేస్తావా? ఇప్పుడు కనిపించారు. ఇందాక వీడియో ఆన్ చేయాల, మర్చిపోయా. దర్శిత్ రమ్మను, అక్కని రమ్మను. ఎక్కడికి వెళ్తున్నావు? బుయ్ కాదు, ఫంక్షన్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత, ముంబై వచ్చిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం పెళ్ళికి వెళ్ళడం. సో కిందే కదా, అమ్మ కూడా వెల్లులే, పాపని నేను చూసుకుంటాను, త్వరగా రా అని చెప్పిందనమాట. ఆ రోజు హల్దీ ఫంక్షన్ అనుకుంటాను జరుగుతుంది. సో వెళ్ళాము. దర్శిత్ని కూడా తీసుకువెళ్ళాను. మా హస్బెండ్ అయితే రానన్నారు. సో దర్శిత్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది నాకు, రా అని పాపం బ్రతిమలాడి మరీ తీసుకువెళ్ళాను. నేను దర్శిత్ని కిందకి ఆడించడానికి తీసుకువెళ్తూ ఉంటానన్నమాట. సో ఒక 3 డేస్ నుంచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో నేనైతే ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాను, చాలా బాగా చేస్తారేమో. ఒక 3 డేస్ నుండి అయితే చేస్తున్నారు కదా, 3 డేస్ నుంచే స్టార్ట్ చేశారంటే ఇంకా బాగా చేస్తారేమో అనుకున్నాను. సో ఎక్స్పెక్టేషన్కి అస్సలు రీచ్ అవ్వలేదు. అంటే నా తప్పే అనుకోండి అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. ఇంకా మాకైతే అనవసరంగా వెళ్ళామా అనిపించింది అనమాట. సో ఒక చిన్న పిల్లోడు తినేంత ఫుడ్ కూడా ప్రాపర్గా పెట్టలేకపోయారా, లేకపోతే అయిపోయిందో, సో నాకు అదైతే తెలియదు. కానీ నాకు అసలుకి ఏమీ నచ్చలేదు. ఇంకొకసారి వెళ్ళకూడదురా బాబు అన్నట్లు అనిపించింది అనమాట. ఐ థింక్ వాళ్ళ ఇంట్లో ఇదే ఫస్ట్ పెళ్ళి అనుకుంటాను. సో కొన్ని వాటికి అనుభవం ఉండాలి అంటారు కదా. సో ప్రాపర్గా వాళ్ళకి ఏమీ తెలియదో, లేకపోతే చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు లేరో తెలియదు. కానీ సో కొంచెం క్లమ్జీగా మెయింటెనెన్స్ అయితే లేదు అనిపించింది. ఇంకా మేమే లేట్గా వెళ్ళాము అనుకుంటే, ఇంకా పెళ్ళికొడుకు నిదానంగా 10కో ఏమో వచ్చారనమాట. ఇంకా హల్దీ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, డ్యాన్సులు అవి ఇవి నార్త్ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కదా అని అయితే నాకు ఎక్స్పెక్టేషన్ ఉండే. సో చూసిన తర్వాత అబ్బా అనిపించింది. సో పాపను వదిలేసి మరీ వచ్చానా అనిపించింది అనమాట. అందుకనే నేను ఫుడ్ దగ్గర అయితే వీడియో ఏం తీయలేదు. కొంచెం మెయింటైన్ చేసి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనిపించింది. చెల్లి బజ్జుంది, నువ్వు కూడా బజ్జవచ్చు కదా. కదా కదా, నువ్వు కూడా బజ్జుంటే మేము పని చేసుకుంటాంగా. ఎక్కడికి? బుయ్యే ఇప్పుడు కాదు, డాడీ వచ్చినాక వెళ్దాం. ఇప్పుడు మనం అప్పాలు చేసుకుందాం. నువ్వు బజ్జుంటే మేము చక్కగా చేసుకుంటాం, నువ్వేం గొడవ చేస్తావు. చెయ్యి పట్టుకున్నావా?
అమ్మమ్మ అన్ని ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేస్తుంది అమ్మమ్మ అన్ని. నువ్వు సైలెంట్ గొడవ చేయకుండా హెల్ప్ చేయాలి, సరేనా? సరేనా? సైలెంట్ కూర్చో, నేను వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా చెప్పాలి, మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. చెల్లి బజ్జింది, నేను మాత్రం బజ్జోలే. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? నేను చెప్తున్నా, మళ్ళీ నాకే చూద్దాం. సరే, లేచింది అది, చెల్లి ఆడుకుంటుంది లేచి. ఇదిగో ఈ సైజ్ అయిపోతాయా? బాయ్ బాయ్ దర్శిత్, బాయ్. అన్నయ్య బాయ్ చెప్తున్నాడు. నీకు ఉయ్యాలు తెస్తాడంట అన్నయ్య. ఫాస్ట్ అమ్మాయిని ఉయ్యాట్లు వేసేసి ఫాస్ట్గా చేసేద్దాం. చూశారు కదా, ఈ చిచ్చర పిడుగులతో ఇలానే ఉంటుంది. అసలు ఏదన్నా పని స్టార్ట్ చేద్దాము అంటే చాలు వెంటనే లేచేస్తారు. అక్కడ అమ్మకి పాపం హెల్ప్ చేద్దామని అయితే కూర్చున్నాను. సో ఇంకప్పుడే పాప లేచింది. సర్లే దాన్ని ఉయ్యాట్లో వేసన్నా కొంచెం హెల్ప్ చేద్దామని అయితే ట్రై చేశాను. అస్సలు అవ్వలేదు. ఉయ్యాట్లోంచి బోళ్ళ పడడం, ఇక్కడ దర్శిత్ పిండి మొత్తం పాడు చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా అమ్మ అయితే నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నాకు పని పెంచకుండా ఉంటే చాలని చెప్పింది అనమాట. ఇంకా సైలెంట్గా వెళ్ళి పడుకున్నాం అందరం. ఏం చేస్తున్నావు? బాలా? నువ్వు అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నట్లేదు, ఇంకా పని పెంచుతున్నట్లుంది. ఏది రాలేదుగా బాల్? టైం పడుతుందా? సో ఇక్కడైతే ఇంకా బూరెలు చెక్కలు అయితే రెడీ. పాపం అమ్మ ఒక్కటే ఓపిక్గా చేసింది, ఇంకా నాకు హెల్ప్ చేయడానికి అవ్వలేదు, మీరే చూశారు కదా. సో ఒక 10 days 1 weekకి సరిపోయేటట్లు మాత్రమే చేయించుకున్నాను. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.